హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసారు కదండి, అయోధ్య వరకు. మేము అయోధ్య నుంచి రిటర్న్ మళ్ళీ కాశీ వచ్చేటప్పటికి 2-3 అలా అయిందండి, నైట్ అనమాట. ఇంకా నైట్ అంతా పడుకుని పోయాము. పడుకుని ఇంకా మార్నింగ్ కూడా కొంచెం లేట్గానే లేచామన్నమాట. లేచి ఇంకా మార్నింగ్ ఏమీ పెట్టుకోలేదండి, జస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాము. లంచ్ చేసేసి అయితే మధ్యాహ్నం నుంచి ఇంకా కాశీలో చూడవలసిన టెంపుల్స్ ఉన్నాయన్నమాట అండి, మెయిన్ టెంపుల్స్. ఆ టెంపుల్స్కి అయితే వెళ్దామని ఈరోజు అనుకున్నాము. ఒకవేళ మీరు కాశీలో ఎక్కువ డేస్ కనుక ఉంటే ఆ టెంపుల్స్తో పాటు ఈ టెంపుల్స్ని కూడా విజిట్ చేయండి. దాంట్లో ఫస్ట్ది వచ్చేటప్పటికి తిలబండేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనమాట అండి. మన తెలుగు వాళ్ళు ఈ టెంపుల్ని ఎక్కువగా విజిట్ చేస్తారండి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఆంధ్ర ఆశ్రమం ఇవన్నీ ఉన్నాయి కదండి, అక్కడి నుంచి నియర్ బై డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అనేది. ఈ తిలబండేశ్వర్ లింగం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి సంవత్సరం 100 గింజంత సైజు ఈ లింగం అనేది పెరుగుతూ వెళ్తుందంటండి. అది దీనికి సంబంధించిన స్పెషాలిటీ అనమాట. కాశీలో మనకి చాలా పురాతనమైన ఆలయాలు ఉన్నాయండి. దాంట్లో ఒకటైన తిలబండేశ్వర్ లింగం గురించి ఈ వీడియోలో చూసేద్దాము. తిలలు అంటే నువ్వులు అని అర్థం. ప్రతి సంవత్సరం ఈ లింగం నువ్వు గింజంత పెరుగుతుంది. అందుకే ఈ లింగానికి తిలబండేశ్వర్ లింగం అని పిలుస్తారు. ఈ ఆలయం కాశీలో ఆంధ్ర ఆశ్రమం దగ్గరలో ఉంటుంది. తిలబండేశ్వర్ మఠం ఉంటుంది కదండి, ఆ ప్రాంగణంలోనే ఈ ఆలయం కూడా ఉంటుంది. పూర్వం ఈ ప్రదేశంలో నువ్వుల పంటను సాగు చేసేవారటండి. తీర్థయాత్రలో భాగంగా కాశీకి వచ్చిన విభాండకముని ఈ ప్రదేశానికి రాగానే తనకి ఉన్న తపశ్శక్తి వల్ల ఇక్కడ లింగం ఉంది అని తెలిసింది. అదే విషయాన్ని స్థానికులకు చెప్పగా ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి చూడగా నిజంగానే ఇక్కడ శివలింగం బయటపడింది. ప్రస్తుతం మనకి కనపడిన ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో నిర్మించారు అని ఆధారాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈ లింగం కొన్ని యుగాల క్రితమే ఇక్కడ ఉద్భవించింది అని చెబుతారు. సత్యయుగం మరియు ద్వాపరయుగంలో ఈ లింగం రోజుకి నువ్వు గింజ పరిమాణంలో పెరుగుతుండేది. కలియుగంలో కూడా ఇలాగే పెరిగితే ఈ లింగం పరిమాణం భూమి కంటే పెద్దదిగా ఉంటుంది అని, అందుకే కలియుగంలో వచ్చేసరికి మాత్రం సంవత్సరానికి నువ్వు గింజ అంత మాత్రమే ఈ లింగం పెరుగుతుంది అని ఆకాశవాణి పలికిందటండి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ఈ లింగం నువ్వు గింజంత పరిమాణంలో పెరుగుతుంది అని తెలుసుకున్న బ్రిటిష్ పాలకులు ఈ లింగాన్ని చుట్టూ ఒక తాడుని గట్టిగా కట్టి ఆలయాన్ని మూసివేశారు. 24 గంటల తర్వాత ఆలయ తలుపులు తెరిచి చూడగా అంతటి బలమైన తాడు కూడా తెగిపోయి 4 వైపులా పడి ఉండడంతో తప్పు తెలుసుకున్న బ్రిటిష్ పాలకులు ఈ లింగ పరిమాణాన్ని ఇంక ఎప్పుడూ కొలవలేదు. ఈ లింగం 3.5 అడుగుల ఎత్తు మరియు 3 అడుగులు వెడల్పు ఉంటుంది అని చెప్పడం తప్పితే ఎప్పుడూ కొలవరు. ప్రస్తుతం మనకి కనిపిస్తుంది 10వ వంతు లింగం మాత్రమే అని, ఇంకా దాదాపుగా 32 అడుగుల క్రింది వరకు ఈ లింగం విస్తరించి ఉంది అని ఈ తిలబండేశ్వర్ మఠాధిపతిగా ఉన్న శ్రీ ప్రకాశగిరి స్వామి వారు చెప్పారు. శివపురాణం 2వ అధ్యాయంలో ఈ తిలబండేశ్వర్ లింగం గురించి వివరించారు. గంగాసాగర సంగమంలో స్నానం చేయడం వల్ల కానీ, త్రివేణి సంగమంలో స్నానం చేయడం వల్ల కానీ, లేదంటే కాశీలో ఉన్న దశశ్వమేధ ఘాట్లో స్నానం చేయడం వల్ల కానీ వచ్చే ఫలితం కేవలం ఈ తిలబండేశ్వర్ లింగం దర్శనం వల్ల లభిస్తుంది అని అంటారు. గంగాజలంలో నువ్వులు కలిపి ఈ లింగానికి అభిషేకం చేయడం వల్ల పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని నమ్మకం. ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే సాయంత్రం వేళ ఇచ్చే సంధ్యాహారతి. 7 గంటలకు మొదలయ్యే ఈ హారతి 8 గంటల వరకు ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో చూడవలసిన మరో ప్రత్యేకత ఏంటి అంటే శివకోటి స్తూపం. ఇదేనండి శివకోటి స్తూపం అన్నమాట. ఇది 2004లో నిర్మించారు. ఈ స్తూపంలో 12 కోట్ల సార్లు శివనామంను రచించిన పుస్తకాలను ఉంచారు అని, ఈ స్తూపానికి 12 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ఇవే కాకుండా ఇంకా గౌరీదేవి మందిరం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని 1994వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. అవే కాకుండా కాలభైరవుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, దక్షిణామూర్తి, ఆంజనేయ స్వామి, మనక్కామేశ్వర లింగాలు అలా చాలా ఉంటాయండి ఈ ప్రాంగణంలో. ఇక్కడతో అయితే మనకి తిలబండేశ్వర్ టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.